కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలోని 43 ఎకరముల 23 సెంట్లు మాదిగలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా ప్రభుత్వం కేటాయించిన 22A నిషేధిత భూమిని రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు 43 ఎకరములు 23 సెంట్లు భూమి వెబ్లాండ్ నందు అడంగల్ 1B ఎక్కించి నేరపూరితమైన కుట్రకు పాల్పడి పట్టాదారులకు రెవెన్యూ అధికారులు మోసం చేశారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ పత్తికొండ ఆర్డీఓ విచారణ జరిపి మాదిగలకు కేటాయించిన భూములకు సర్వేర్ ద్వారా హద్దులు ఏర్పాటు చేసి రిపోర్ట్ను సమర్పించాలని ఆర్డీఓ రామలక్ష్మికి సిఫార్సు చేశారు. ఒక్కొక్కరికి 5 ఎకరములు చెప్పున భూమి కేటాయించి పట్టాలు పాస్బుక్లు అడంగల్ వరకు ఎక్కించి వాళ్ళకి భూములు ఇచ్చింది సార్. ఈ ఎకరాల 23 సెంట్లు భూములను ఈ భూములను 43 ఎకరాల 23 సెంట్లు ఒకే వ్యక్తి పేరున ఆన్లైన్ అడంగల్ 1B నమోదు చేశారు సార్. వెంటనే ఆర్టీఓ రామలక్ష్మి మేడానికి కూడా ఆయన ఎండార్స్మెంట్ ఇచ్చారు. మేడం గారు కూడా సర్వే తహసీల్దార్ భూములకు ఎలాంటి సర్వే చేపట్టలేదు. ఒక అధికారి కూడా ఆ దగ్గర పోలేదు. కలెక్టరు మేము కూడా చెప్తాం సార్. ఒకరిద్దరు మాత్రమే లేరు. ఎందుకు లేరంటే భూమిని దారదత్తంగా అక్రమంగా ఆన్లైన్ లెక్కించారు 22A నిషేధిత భూములను. ఈ భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ. ఈ భూములను అక్రమ